భరద్వాజ్ గారు, క్లుప్తంగా మీతో ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, అసలు టు సమ్ అప్ ఇంతవరకు ఏం జరిగింది హెడ్లైన్స్ రూపంలో చెప్పుకుంటే, రాజ్ తరుణ్కి ఒక అమ్మాయికి ఉండే బంధం, అది పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత అతను మోసం చేశాడనే ఒక యాంగిల్ రావడం, మరోవైపు డ్రగ్స్ అనే ఒక అంశం ముడిపడి ఉండడం, ఇవన్నీ కలగలిసి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది సార్ ప్రస్తుతం? డ్రగ్స్ అనేది ఒక ఆరోపణగా ముందుకు వచ్చిందండి. అవును. ఏది వీళ్ళ మధ్య గొడవ మొదలైన తర్వాత పరస్పర ఆరోపణలు జరుగుతాయి సహజంగానే. అతని ధోరణిలో ఈ డ్రగ్స్ అనే దాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చాడు ప్రస్తుతం. ఇది జరిగింది. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేకపోతే లివింగ్ లో ఉన్నారా అనేది పక్కన పెట్టేస్తే కలిసి ఉన్నారు అనేది వాస్తవం. అవును. ఇద్దరు అడ్మిట్ చేశారు దాన్ని. అడ్మిట్ చేశారు. ఇప్పుడు విడిపోవాలి అంటే విడిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత విషయం రోడ్డు మీదకి వచ్చింది. అవును. ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు అనేది, అంటే ఆ అమ్మాయి ఇప్పటికీ ఒక మాట మాట్లాడుతోంది లావణ్య. అంటే అతను నాకు కావాలి అనే మాట నిన్న వాళ్ళ లాయర్ గారి సమక్షంలో మాట్లాడుతూ ఉంది. అంటే అనేక ఆరోపణలు ఈఎంఐ వైపు నుంచి కూడా జరిగినాయి. అవును. అంటే వేరే అమ్మాయితో అతనికి రిలేషన్ ఉందని ఇవన్నీ మాట్లాడేశారు. రైట్. ఎవరైనా సరే మ్యారేజ్ కావచ్చు, అది లివింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇద్దరు మనుషులు కలిసి ఉన్నారు అంటే కలిసి అప్పటి వరకు ఉన్నారని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇద్దరు రెండు యూనిట్లు, ఇద్దరు మనుషులు. అవును. ఎవరి బ్రాటప్ వేరు, ఎవరి అవగాహనలు వేరు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అవును. ఏ ఇద్దరు అభిప్రాయాలు కలిసి ప్రతి సందర్భంలోనూ ఒకేలా ఉండాలని ఉండదు. కరెక్ట్. ఇద్దరు మనుషులు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదం వస్తుంది. వచ్చినప్పుడు కలిసి ప్రయాణం చేయడం కుదరదు అనుకున్నప్పుడు తక్షణం విడిపోయే హక్కు ఉండాలి. అవును. అంటే వాస్తవానికి ఒక పాత ఇది వెడ్డింగ్ కార్డ్ లోనే విడిపోయే హక్కు రిజర్వ్ చేసి వీళ్ళిద్దరినే కలిపి ఉంచుతున్నామని రాయొచ్చు, తప్పేం లేదు. అయితే ఎందుకు ఇది వీళ్ళు ఎప్పుడైతే రప్చర్ అయిపోయిందో ఇంక విడిపోవడమే పరిష్కారం దానికి. కరెక్ట్. అవును. దాన్ని ఎందుకు ఇంత సాగు కొడుతున్నారు, ఎందుకు ఇంత లాగుతున్నారు అంటే ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటే తప్ప, ఆర్థిక లావాదేవీలు ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు ఉంటే తప్ప రైట్, ఇది ఇంత లాగదు.